ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకసారి నేను వైజాగ్ వెళ్తున్నాను ఎయిర్పోర్ట్లో. నేను అంటే హీరోలు అంటే లేట్గా వస్తారు, కానీ మేము ముందే వెళ్ళిపోవాలి కదా. ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. అందరూ వచ్చి, ఏంటి త్రినాథ్ గారు మీరు మళ్ళీ దమ్మగదరో చిరంజీవి గారు చేయాలండి, మీరేంటండి మళ్ళీ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, ఇలాగని ఒకరు ఇలా రకరకాలుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరికీ ఏదో చెప్పుకుంటే ఎంటర్టైన్ చేస్తుంటే అందరూ శర్వానంద్ గారు వస్తున్నారు. అప్పటికే నేను బస్సు ఎక్కాను, ఆయన లాస్ట్లో బస్సు ఫ్రంట్ సైడ్ ఎక్కారు, నేను ఇటు సైడ్ ఎక్కా. ఇప్పుడు ఆయన పాపం స్పీకర్స్ పెట్టుకొని పాట వింటూ ఫ్రంట్లో నించున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి విష్ చేద్దామని ఒక అడుగు అటేస్తున్నా. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాక ఎవరు మీరు అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు అనుకోండి. అరగంట సేపు నేను బిల్డప్ ఇచ్చాను కదా అందరి దగ్గర, మొత్తం పరుగు పోతున్నా బాబు వద్దని చెప్పి దాక్కొని తిరిగా. మన వైజాగ్ వెళ్ళారు. మీరు అలా చేస్తారని కాదు చెప్తున్నా. సో నాకు అలా అనిపించింది ఆ రోజు. అది నాకు ఈరోజు మిమ్మల్ని చూడగానే, ఈరోజు ఇందాక రాగానే అని చెప్పి కవులు అమ్మయ్య గుర్తుపెట్టారా నాయన, ఆ రోజు వెళ్ళి విష్ చేయాల్సింది అని అనుకున్నా ఇందాకలా. సో నిజంగా సూపర్గా ఉన్నారు సార్, మీరు ఎక్సలెంట్గా ఉన్నారు. నేను సినిమా చూసి ఎన్ఎస్ 20 వరకు కథ చెప్దామా అని బయలుదేరి వస్తుంటే, లేదు 1 year 2 years వరకు సంపత్ నంది, తర్వాత ఇంకా 4-5 పేర్లు చెప్పారు. ఇంక లేదులే, ఇంకా లైట్ తీసుకోవాలి, ఇంక మనకి ఇక్కడ ప్లేస్ లేదని అనుకున్నా.